కృష్ణా జిల్లా నందివాడలో 10 ఏళ్ల బాలాజీ హత్య కలకలం రేపుతోంది. బాలాజీతో పాటు అతని నానమ్మ లక్ష్మిపై కూడా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సిమెంట్ రాళ్లతో దాడి చేశారు. దుండగుల దాడిలో చిన్నారి బాలాజీ ప్రాణాలు కోల్పోయాడు. నానమ్మ లక్ష్మి తీవ్రంగా గాయపడి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లక్ష్మి బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తోంది. మద్యం కోసం ఎవరైనా ఈ హత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ముగ్గురు కుమార్తెల తర్వాత తనకు పుట్టిన ఏకైక కుమారుడు దారుణ హత్యకు గురి కావడంతో బాలాజీ తల్లి రమాదేవి తీవ్రంగా రోధిస్తోంది. తన కుమారుడి నోట్లో గుడ్డలు కుక్కి అరుపులు బయటకు వినపడకుండా హత్యకు పాల్పడ్డారని తల్లి చెప్తోంది. మద్యం అమ్మకానికి సంబంధించి రామారావు అనే వ్యక్తి 10,000 రూపాయలు బకాయి ఉన్నాడని అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తోంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నియోజకవర్గంలోని నందివాడ మండలంలో పెదలింగాల్లో ఒక బాలుడు 10 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తల్లి రమాదేవి కూడా తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి. ఎప్పుడు జరిగిందమ్మా, మీకు ఎన్నింటికి తెలుసు? 6ంటికి తెలిసింది సార్. 6:30కి మా ఆడపడుచు డ్యూటీకి వెళ్ళి వచ్చి చూసింది సార్. మేము బాగానే ఉన్నాం. మేము ఎప్పుడు గేదెలను అక్కడ కట్టేసుకునేవాళ్ళం. గేదె ఏనమోపుకు వచ్చిందని ఇక్కడ కట్టేసుకున్నాం. లేకపోతే తెల్లారి కట్టే ఆడికి వెళ్ళిపోయేవాళ్ళం. మేము బాబు కూడా తెల్లారి గట్టలు వేసి వచ్చేసేవాడు మా కోసం అని. ఇవాళే రాలేపోయాడు. మేము ఇవాళ వెళ్ళిపోయావానమ్మా. చూసేటప్పటికి ఎట్లా అంటే మీరు నోట్లో గొడ్లు పెట్టున్నా? పిల్లోడు సోయి లేకుండా ఉన్నాడండి, రక్తం అడుగుల్లో. నేను పిల్లోడు తీసుకుని హాస్పిటల్లోకి వెళ్ళిపోయాం సార్. అరుపులు కూడా ఎవరికి వినపడలేదు సార్. పెట్టానంట సార్. అమ్మా గొడవలు ఏమైనా ఉన్నాయా అండి? గొడవలు ఏమి లేవు సార్. అమ్మా లేవయ్యా. మద్యం వ్యాపారం జరుగుతూ ఉంటుంది కదా, ఎవరితో గొడవలు ఉన్నాయి? డబ్బులు అడిగిద్ది కానీ ఇంత ఖర్చు గొడవలు ఎవరితో లేవండి మాకు. కూడా చెప్తా ఆడే మరి ఇది చేసి ఉంటాడు అనుకుంటాను సార్. ఆడి పేరు రామారావు అంటారు సార్. చెప్పారా పోలీసులు మీకు అనుమానం ఉందని? చెప్పాను సార్. అమ్మా ఇది మొత్తంగా అయితే మేము వెళ్ళి చూసేటప్పటికి పిల్లోడి నోట్లో, అదేవిధంగా వాళ్ళ అత్త లక్ష్మి నోట్లో కూడా గొడ్డలు పెట్టినట్టుగా అయితే గుర్తించినట్టుగా చెప్తా ఉన్నారు. కొంతమంది మద్యం డబ్బులు కూడా ఇవ్వాల్సి ఉంది. రామారావు అనే వ్యక్తి అతను ఏమన్నా చేశాడా అనే అనుమానాలు ఉన్నట్టుగా అయితే తల్లి రామాదేవి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం 10 ఏళ్ల బాలాజీ అయితే నోట్లో గుడ్డలు పెట్టి సిమెంట్ రాయితో బలంగా దాడి చేయడంతో అక్కడే కొన ఊపిరితో ఉన్న పరిస్థితి. అతని నానమ్మ మాత్రం లక్ష్మి ప్రాణాలు గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. బాలాజీ మాత్రం మృతి చెందిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. తల్లి రమాదేవి అనుమానం వ్యక్తం చేస్తున్న విధంగా రామారావుకు సంబంధించి అతను కూడా గుర్తించే పనిలో పోలీసులు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగుతోంది. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ, గుడివాడ నుంచి.